హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. ఏంటా క్యాబేజ్ పట్టుకుంది అనుకుంటున్నారా? ఈరోజు ఫీడ్ వచ్చేసి క్యాబేజ్ అండి. క్యాబేజ్ తురిమేసి ఈరోజు పెట్టలకి, పుంజు పిల్లలకి, కోడి పిల్లలకి అన్నిటికీ పెట్టేద్దాం. ఇది పెట్టడం వల్ల వాటికి డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే నులుపురుగులు లాంటివి ఉన్నా చనిపోతాయి అన్నమాట. క్యాబేజీ, ఉల్లి పరకలు, ఈ చిన్నులపై గబ్బాలు అలాంటివి పెట్టడం వల్ల. అలాగే వీటిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది వాటి హెల్త్కి. అలాగే మనకి ఫీడ్ ఖర్చులు అనేవి కూడా చాలా వాటికి కొంచెం తగ్గించుకోవచ్చు అన్నమాట క్యాబేజ్ పెట్టడం వల్ల. రొటీన్ ఫీడ్ కాకుండా మనం మార్చి ఫీడ్ అనేది ఇచ్చుకోవడం వల్ల వాటికి డిఫరెంట్ ఫీడ్ తిన్నాయి అన్న ఎగ్జైట్మెంట్తో ఉంటాయి. అలాగే వాటికి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అన్నమాట. ఈ క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న ఉల్లి పరకలు వెళ్ళే మనం తురుముకోవాలి. తురుముకుంటే చక్కగా ఉల్లి పరకలు వెళ్ళే పడతాయి కదా. అవి డైరెక్ట్గా తింటే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి తినవన్నమాట. ఫస్ట్ నుంచి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా తింటాయి. కానీ మనకి అన్ని సార్లు అవైలబుల్గా ఉండాలి అంటే ఉండదు కదా. కొత్తగా మనం ఇప్పుడే స్టార్ట్ చేసామనుకుంటే దీంట్లో మనకి కొంచెం తవుడుతో పాటు కొంచెం అన్నం కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కాదు, తక్కువలో అనమాట అన్నం అనేది. తవుడు కలిపి చక్కగా పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం తవుడు అనేది చల్లేసుకుంటే చక్కగా కలిపేసుకోవాలన్నమాట. అన్నం పిసికినట్టు పిసికి పెట్టేసుకోవాలి. చూడండి నేను తురిమాను కదా మొత్తం. క్యాబేజ్ సగం అయితే పెట్టుకుంటాను. 2 రోజుల్లో ఒక క్యాబేజ్ సరిపోతుంది ఉన్న వాటికి. ఫస్ట్ చూస్తున్నాను అనమాట. వచ్చి చాలా రోజులు అవుతుంది నేనైతే క్యాబేజ్ పెట్టి. తింటాయా తినవా అని చెప్పి చూస్తున్నాను. కానీ నన్ను చూసి భయపడి రావట్లేదు అనమాట. నేను అక్కడ పెట్టి వెళ్ళిపోయాను. చక్కగా వచ్చి తింటున్నాయి కానీ అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు అనమాట. ఇక వాటి కోసమని ఇక తవుడు తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను. గేదెలకు పెట్టుకుంటాం కదా మనకి తవుడు, నూకలు కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి అయితే. అవి కూడా చక్కగా కలిపి పెట్టేసుకోవచ్చు. వాటికి డిఫరెంట్ ఫీడ్ తిన్నాయన్న ఎగ్జైట్మెంట్తో ఉంటాయి అన్నమాట. చక్కగా తినేస్తాయి. అలాగే డిహైడ్రేట్ కాకుండా ఉంటాయి ఈ ఎండలకి. నేను వచ్చేలోపు అసలు తింటాయా తినవా అని చూస్తున్నాను. తింటున్నాయి, అక్కడక్కడ నంచుతున్నాయి అన్నమాట. అంత క్లారిటీగా అయితే తినట్లేదు. ఇక తినవలే అని చెప్పేసి నేను తవుడుతో కలిపి పెడదామని తవుడైతే తీసుకొచ్చేసాను. ఇంకొక విషయం, మనకి పచ్చదనంతో కూడిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టుకుంటే కోడి గుడ్లు లోపల సొన అనేది ఉంటుంది కదా, దాని కలర్ డిఫరెన్స్ కూడా ఉంటుందంట. అది చాలా వాటికి చాలా మంచిదని చెప్పారు డాక్టర్ గారు. అందుకే మేము అప్పటి నుండి ఫాలో అవుతున్నాం. మేము ఏది చేసినా నేను ప్రయోగించి నాకు ఉపయోగపడ్డ తర్వాతే నేను మీ దాకా వస్తానన్నమాట. డాక్టర్ చెప్పారంటే కంపల్సరీ మేము అది పాటిస్తాం. అప్పుడు మాకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎలాంటి దాంట్లో అయినా సరే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి. చాలా వాటికి మనకు అన్నీ యాక్టివ్గానే ఉంటాయి కోళ్ళు అనేవి. ఓ పక్క నేను కలుపుతున్నాను చూడండి, వస్తున్నాయి, చుట్టూ చూస్తున్నాయి అన్నమాట. నేను ఎప్పుడెప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతానా తినేద్దామని ధైర్యం చేసి పిల్లల పెట్ట అయితే వచ్చింది. అదైతే నంచుతుంది చక్కగా. ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. అలానే తవుడు ఎక్కువగా పెట్టుకోవచ్చు. అది కూడా నోట్లో పోతే పొరమాలినట్టుండి నోట్లో అంతా అతుక్కుపోయిద్ది అన్నమాట తవుడు. కొంచెం వాటర్ జల్లేసుకుని కలిపి పెట్టేసుకుంటే చాలా ఫ్రీగా తినేస్తాయి. ఫీడ్ ఖర్చులు తగ్గించుకోవచ్చు అన్నానని చెప్పి డైలీ ఇదే పెట్టకూడదండి. మనం ఇచ్చే ఫీడ్తో పాటు అప్పుడప్పుడు మనకి వీలైనప్పుడు తోటకూర అని, ఉల్లిపరకలని ఇవి ఉంటాయి కదా, క్యాబేజు ఇవన్నీ ఉంటాయి కదా, ఆకుకూరలు, ఎలాంటి ఆకుకూరలైనా పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా తినేస్తే. పచ్చాక ఇయ్యే పెట్టకూడదు. ఒకరైతే కామెంట్ చేశారు, మీరు అచ్చగా ఇయ్యే పెడతారా ఏంటని. కాదండి, నాకు వీలైనప్పుడు నా దగ్గరలో ఉన్న వస్తువులతో నేను అలా ఫీడ్ అనేది తయారు చేసుకుని పెట్టుకుంటాను. పచ్చాక ఒకటే తిన్నా అవి తినవన్నమాట, వేస్ట్ చేస్తాయి. బాతులు చూడండి అసలు వస్తున్నాయి. నేను ఎక్కడే ఉన్నా మళ్ళీ వాటిని పట్టుకుంటానేమోనని చెప్పి వెనక్కి వెళ్ళి అలాగే ముందుకు వచ్చి తింటున్నాయి అన్నమాట. పెట్టలెనకాల పడిపోతుంది బాతు, అస్సలు దొరకనివ్వట్లేదు అనమాట. పిల్లల పెట్టలు మామూలు పెద్ద పెట్టలు 2 పుంజులు మాత్రమే ఇటు సైడ్ ఉంటాయి కదా,
ఇక అవి ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి, మనం ఇచ్చే ఫీడ్ కూడా చక్కగా తింటాయి. బాతులు మాత్రం చక్కగా తినేస్తున్నాయి, అసలు ఏది పెట్టినా తింటాయి. అవి మాత్రం అస్సలు వద్దని అనవు, అలాగే వెనక్కే తగ్గవన్నమాట. చక్కగా తినేస్తాయి. మనం టయానికి మేత పెట్టే టయానికి పెట్టేసుకుంటే మనకు ఫీడ్ ఖర్చు తగ్గినట్టు ఉంటుంది, వాటికి డిఫరెంట్గా ఉంటుంది, హెల్త్ పరంగా మంచిది. ఇలాంటి టిప్స్ మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం